మీరు ఈ ఉద్యమాన్ని ఎన్ని రోజులు చేస్తున్నారు? దీనికి పరిష్కారం ఏమన్నా వస్తుంది? అన్న ఈరోజు జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 25వ రోజు ధర్నా కొనసాగుతూ ఉందన్న. ఈ 25 రోజు ధర్నాకి మేము మూకుమ్మడి అయి అందరం విద్యార్థులందరూ స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో యూనివర్సిటీకి బంద్ పిలుపునివ్వడం జరిగింది. నాట్ ఓన్లీ మా మెయిన్ క్యాంపస్ అనే కాదు, మిగిలిన మా సబ్ క్యాంపస్ అన్ని వరంగల్, సిరిసిల్ల, అశ్వరావుపేట, పాలెం, జగిత్యాల, సంగారెడ్డి అన్ని క్యాంపస్లలో బంద్ పిలుపునివ్వడం జరిగింది. క్లాసెస్ అన్ని బైకాట్ చేసి విద్యార్థులు వాళ్ళ యొక్క నిరసన తెలియజేయడం జరిగింది. అసలు మేము ఈ నిరసన ఎందుకు చేస్తున్నామంటే గవర్నమెంట్కి మేము గత 25 రోజుల నుంచి మేము ఒక అంశం పట్ల మేము నిరసనకు తెలియజేస్తూనే ఉన్నాం. ఏంటంటే జియో నెంబర్ 55 రీసెంట్గా జియో నెంబర్ 55 రిలీజ్ అయింది. ఆ జియో నెంబర్ 55 ఏంటంటే 100 ఎకరాల యూనివర్సిటీ పరిధిలో ఉన్న 100 ఎకరాల స్థలంలో నూతన హైకోర్టు భవనాన్ని నిర్మించాలని చెప్పేసి ఈ అంశం మీద మేము 25 రోజుల నుంచి ధర్నా కొనసాగుతూనే ఉన్నాం. చిన్న చిన్న వాటికి రెస్పాండ్ అయ్యే గవర్నమెంట్ ఇలాంటి ఒక పర్యావరణను లేకుంటే ఇలాంటి రైతాంగం మీద పరిశోధనలు జరిపే వ్యవస్థ మీద దెబ్బతీసేందుకు ఎందుకు ఆలోచించట్లేదు? అంటే దెబ్బతీస్తుంది, కానీ దీని మీద ఎందుకు వాళ్ళు స్పందించట్లేదు? విద్యార్థులు ఇన్ని రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు కదా, వాళ్ళు ఎందుకు స్పందించడం లేదు? ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ నుంచి మేము వేడుకునేది ఒకటే అన్న. ఈ యూనివర్సిటీ ఏదైతే ఉందో 1964లో బోధన, పరిశోధన, విస్తరణ అనే 3 అంశాలపై యూనివర్సిటీని స్థాపించి అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంటే యూనివర్సిటీకి ఫ్యూచర్లో వ్యవసాయ రంగంలో విస్తరణ జరగాలి, పరిశోధనలు జరగాలి, వ్యవసాయ రంగానికి ఇది యూనివర్సిటీ ఒక పెద్ద పీటగా ఉండాలని చెప్పేసి యూనివర్సిటీ కోసం అని చెప్పేసి భూములు కేటాయించడం జరిగింది. మరి ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుందండి? భూములను తీసుకోవడం ఎంతవరకు కరెక్టు? గతంలోనే మా యూనివర్సిటీ పరిధిలో ఉన్న భూములలో వేరే అక్రమ కట్టడాలు కట్టారని చెప్పేసి మేము ఎంతో మొత్తుకున్నా కూడా అప్పుడున్న ఆ గవర్నమెంట్ మేము విన్నవించుకున్నా కూడా మా యూనివర్సిటీ భూములు అనేక్రాంతం అయిపోయినాయి. సరే అని చెప్పేసి మేము ఇప్పుడున్న ఈ గవర్నమెంట్కి మేము విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు అందరూ కలిసి ఈవెన్ రైతులు మేము సేవ చేసేది రైతుల కోసం అని చెప్పేసి ఆ రైతులకు కూడా సేవలు అందిస్తున్న ఈ యూనివర్సిటీ వీళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా ఈరోజు ఈ యూనివర్సిటీ కిందనే పనిచేస్తూ ఉన్నారు. సో అలాంటి యూనివర్సిటీని నాశనం చేసి ఇలాంటి కట్టడాలు కట్టేసి అభివృద్ధి అనే పేరుతోటి రైతుల యొక్క వాళ్ళ వెన్నుముకను విరగొట్టడమే ఇది. మరొక అంశం అనేది లేదు ఇందులో. ఎందుకంటే మాకు పరిశోధనలు జరగాలంటే ఇంకా అదనపు ల్యాండ్స్ కేటాయించాలండి. అదనపు ల్యాండ్స్ కేటాయించకుండా ఉన్న భూములను లాక్కేసి మేము ఎక్కడికి వెళ్దాం? రోజు రోజుకు డే బై డే అడ్మిషన్స్ అనేది నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ పెరిగిపోతూ ఉన్నాయి. పిల్లవాడికి అంటే సబ్జెక్ట్ నేర్పించాలంటే ఆ ల్యాండ్స్లో పరిశోధనలు జరగాలి, వానికి ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్ కావాలి. వాడు ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు ఉన్న ల్యాండ్స్ని తీసేసి మీరు ఈ పర్యావరణాన్ని దెబ్బతీసేసి బయోడైవర్సిటీ పార్క్ ఉంది, అగ్రో ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ ఉంది, మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్ యూనిట్ ఉంది, రీసెంట్గా డ్రోన్ అకాడమీ కూడా ఉంది. అదే ఆ ప్రాంగణంలో ఆ 100 ఎకరాల స్థలంలో వీటన్నిటిని దెబ్బతీసేసి వీటన్నిటికీ అనుసంధానమైన నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ ఉన్నాయి. ఐఐఆర్ఆర్ కానీ, ఐఐఎంఆర్ కానీ, ఐఐఓఆర్ కానీ, లేకుంటే ఎన్ఐపిహెచ్ఎం కానీ, రీసెంట్గా నామ్ కానీ, లేకుంటే మేనేజ్ కానీ, ఇవన్నీ అనుబంధ సంస్థలు. ఈ సమస్య పైన కాలేజీ యాజమాన్యం ఏం పట్టించుకోవట్లేదు. మా కాలేజ్ యాజమాన్యం అయితే నిమ్మకు నీరెత్తినట్టే ఉంది. ఎటువంటి స్పందన లేదు. ఈవెన్ అసలు 25 రోజుల నుంచి ధర్నా చేస్తున్నా కూడా యూనివర్సిటీ అధికారులు కనీసం స్పందించడం లేదు. అసలు యూనివర్సిటీ పరిరక్షించాల్సిన బాధ్యతనే వాళ్ళది, ఒక రిజిస్ట్రార్ సార్ గారిది. రిజిస్ట్రార్ సార్ కనీసం ఈవెన్ అంటే వాళ్ళు ఏం రాశారో మరి మాకు ఆ రిప్రజెంటేషన్ కూడా మాకు ఇవ్వట్లేదు. వాళ్ళు రాసిన ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం లేనిది వాళ్ళు గవర్నమెంట్ డైరెక్ట్ అయితే తీసుకోదు కాండి. ఎందుకంటే యూనివర్సిటీ పరిధిలో ఉన్న సరే గవర్నమెంట్ ల్యాండ్సే, కానీ యూనివర్సిటీ పరిధిలో ఉన్నాయి కదా, యూనివర్సిటీ కోసం కేటాయించబడ్డ ల్యాండ్స్ అవి. యూనివర్సిటీ రిజిస్ట్రార్ పరిధి కానీ లేకుంటే యూనివర్సిటీ బోర్డు మెంబర్ వాళ్ళ అభిప్రాయం లేకుండా యూనివర్సిటీ ల్యాండ్స్ని డైరెక్ట్గా తీసుకోరు కదా. అంటే కాలేజీ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు కదా అట్లాంటి. ఇది కాలేజీ విద్యార్థుల భవిష్యత్తు మాత్రమే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రం రైతుల యొక్క భవిష్యత్తును నాశనం చేసే ప్రయోగమే ఇది. ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీలో పిల్లలు మాత్రమే ఎఫెక్ట్ కారు కదా, ఇక్కడ రీసెర్చ్ జరుగుతూ ఉంది. రీసెర్చ్ ఎవరి మీద జరుగుతూ ఉంది? రైతుల బాగు కోసం అని జరుగుతూ ఉంది, నూతన వంగడాల కోసం జరుగుతూ ఉంది, వ్యవసాయ రంగంలో మార్పుల కోసం జరుగుతూ ఉంది. వాటన్నిటిని చేయాలంటే ఇక్కడ ఈ ల్యాండ్స్ అనేటివి కావాలి. విద్యార్థులు ఎందుకు నష్టపోతారండి? రీసెంట్గా మా యూనివర్సిటీ నుంచి ఎన్నో నూతన వంగడాలు వచ్చినాయి. వాటన్నిటిని డెవలప్ చేస్తుంది యూనివర్సిటీ కదా. అలాంటి యూనివర్సిటీకి అదనపు భూములు కేటాయించండి. ఉన్న ఒక పర్యావరణాన్ని దెబ్బతీసి 35 సంవత్సరాల నుంచి మేము ఏర్పరచుకున్న ఈ సామ్రాజ్యాన్ని మీరు ఏదో అభివృద్ధి అని చెప్పేసి కట్టడం కోసం అని చెప్పేసి నాశనం చేస్తూ ఉంటే విద్యార్థులు ఎలా ఊరుకుంటారు? ఇంకొకటి, రేపటి నాన్న రైతు సంఘాలు కూడా మాకు మద్దతుకు వస్తున్నాయి.
ఎందుకంటే వాళ్ళకి ఇన్ని రోజుల నుంచి వాళ్ళకి తెలుసు మేము మా ఏ యూనివర్సిటీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఏకైక అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ నుంచి వచ్చే వంగడాల వల్లనే ఈరోజు ప్రయోగాత్మకమైన అభివృద్ధిని సాధిస్తున్నారు రైతులు. రీసెంట్గా ఒక విద్యార్థినిపై జుట్టు పట్టుకొని లాక్కొట్టారు కదా, దాని గురించి ఏమంటారు? ఏబీవీపీ విద్యార్థి ఝాన్సీ అక్క స్టేట్ సెక్రటరీ వాళ్ళు మాకు ఏబీవీపీ విద్యార్థి పరిషత్ వాళ్ళు మాకు మా ధర్నాకి మద్దతు తెలపడానికి వచ్చినారు. సో ఆ అక్క వాళ్ళు పీస్ఫుల్గా మా మద్దతుకు తెలపడానికి వస్తుంటే ర్యాలీ కోసం అని చెప్పేసి వెళ్తా ఉంటే అక్కను బలవంతంగా జుట్టు పట్టుకుని లాక్కేయడం జరిగింది. ఇది ఎంతవరకు ప్రజాస్వామిక పాలన అండి?